ఓం శ్రీ సాయిరామ్. పాతకాలం భక్తులైనటువంటి శ్రీ వెంకటగిరి మహారాజా వారి యొక్క ప్రస్థానం ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీ వెంకటగిరి మహారాజా వారు సర్వజ్ఞ కుమార కృష్ణయ్య చేంద్ర అన్నటువంటిది వీరి యొక్క నామధేయం. వీరు ఆ రోజుల్లోనే, అంటే భారతదేశానికి స్వతంత్రం రాక పూర్వమే, ఇంగ్లాండ్ దేశంలో గొప్ప విద్యని అభ్యసించినటువంటి గొప్ప చదవరి, శ్రీరామచంద్రమూర్తి యొక్క మహాభక్తులు, ధర్మాత్ములు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ధన్యజీవి. ఒకసారి స్వామి బెంగళూరులో శ్రీమతి సాకమ్మ గారి ఇంట్లో ఉన్నారు అని తెలుసుకొని 1949 జూన్ 26వ తేదీ నాడు వెంకటగిరి మహారాజా వారు దాదాపు ఒక 100 మంది వీరి కుటుంబ సభ్యులందరూ కలిసి సాకమ్మ గారి ఇంటి దగ్గరికి వెళ్ళారు. లోపల స్వామి ఉన్నారు. ఇలా వెంకటగిరి అంటే నెల్లూరు దగ్గర ఉన్నటువంటి వెంకటగిరి మహారాజా వారు మీ దర్శనార్థం వచ్చారని స్వామికి చెప్పారు. స్వామి సరే సరే అన్నారు. వీళ్ళలా బయట నిరీక్షిస్తూ ఉన్నారు. 5 రోజుల పాటు స్వామి వీళ్ళకి పరీక్ష పెట్టారు. లోపలికి పిలవకుండా, ఒకసారి యోచన చేయండి, ఒక మహారాజు అక్కడికి వస్తే 1949 అంటే స్వామివారికి 26లో స్వామి పుట్టారు. దాదాపు 23 సంవత్సరాలు, స్వామివారికి 24 సంవత్సరాలు సుమారుగా. అంత ఒక చిన్న, భౌతికంగా తీసుకుంటే ఒక చిన్న స్వామి ఆయన దృష్టిలో. అప్పటికి ఆయనకి స్వామి దేవుడు అని తెలియదు కాబట్టి ఒక చిన్న స్వామి కోసం 5 రోజుల పాటు నిరీక్షించారు. స్వామి పెట్టిన పరీక్షలో విజయాన్ని సాధించారు. ఈ 5 రోజుల మధ్యలో స్వామి వెంకటగిరి మహారాజా వారి కుటుంబ సభ్యులకి దర్శనం ఇవ్వకుండా వారితో వచ్చినటువంటి పని వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేవారు, వారితో మాట్లాడుతూ ఉండేవారు. ఇలా చేస్తే మహారాజు గారికి మానసిక స్థితి ఎలా ఉండాలి? కానీ వారి మహాభక్తులు కాబట్టి స్వామివారిని వదిలిపెట్టకుండా ఎలా అయినా స్వామి దర్శనం చేసుకోవాలని 5 రోజుల పాటు వచ్చారు. చివరికి స్వామి ఒకరోజు వారిని పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చి సంపూర్ణంగా అనుగ్రహించి తన యొక్క దివ్యత్వాన్ని తెలియపరుస్తూ వారి కుమారుడికి చాలా కాలంగా ఉన్నటువంటి చర్మవ్యాధిని విభూది సృష్టించి తన దివ్య హస్తస్పర్శంతో వాటన్నింటినీ కూడా మటుమాయం చేశారు సత్యసాయి పరమాత్ముడు. అలా ఆనాటి నుంచి స్వామివారి భక్తుడిగా మారారు మన వెంకటగిరి మహారాజా వారు, శ్రీ సర్వజ్ఞ కుమార కృష్ణయాచేంద్ర వారు. తర్వాత అనేక సందర్భాలు పుట్టపర్తికి వెళ్ళారు. 1950 ఆగస్టు 8న బుక్కపట్నంలో ఒక స్కూల్ కూడా వీరు కట్టించి ప్రారంభోత్సవం చేయించారు స్వామివారితో. అంటే మన స్వామి పరమాత్ముడు, మన పరమాత్ముడు చదువుకున్నటువంటి స్కూల్ ఈ బుక్కపట్నంలో ఉంది కాబట్టి దానికి నా సహాయం నేను చేయాలని చెప్పి వెంకటగిరి మహారాజా వారే ఆ స్కూల్ని కట్టించి ప్రారంభోత్సవం చేయించారు స్వామివారితో. స్వామిని వెంకటగిరికి ఆహ్వానించారు. వారి యొక్క భక్తికి సంతృప్తి చెందినటువంటి స్వామివారు 1950 సెప్టెంబర్ 7వ తేదీ నాడు వెంకటగిరికి వారి ఆహ్వానాన్ని మన్నించి వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు స్వామి చాలా రోజుల పాటు అక్కడ ఉండడం జరిగింది. వారి యొక్క భక్తికి సంతృప్తి చెంది వెళ్ళేటప్పుడు కూడా ఒక విచిత్రం జరిగింది. వెంకటగిరి మహారాజా వారు స్వామిని దగ్గరుండి తీసుకొని రమ్మని వారి కుమారుడిని ఆజ్ఞాపించారు. అతను లేదు లేదు, నాకు ఈ బాబాలంటే నమ్మకం లేదు, నేను వెళ్ళను అని చెప్పన్నారు. ఆ రోజు రాత్రి నిద్రపోతూ ఉంటే స్వామి కలలో కనిపించి అతనికి ఒక ఫలాన్ని సృష్టించి ఇచ్చారు. కలలోనే అతను ఆ ఫలాన్ని ఆరగించారు. అంతే, వెంటనే మెలకు వచ్చి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నేను తక్షణమే పుట్టపర్తికి వెళ్ళాలి, సాయిబాబా గారు నేనే దగ్గరుండి తీసుకుని వస్తాను అని గొప్ప పరివర్తన కలిగింది. ఆనాటి నుంచి అతను కూడా మహాభక్తుడిగా మారారు. పుట్టపర్తికి వచ్చారు. స్వామివారిని తీసుకుని వెళ్తూ ఉంటే మధ్యలో టెలిగ్రామ్స్ ఇమ్మని మహారాజా వారు చెప్పారు. ఎందుకంటే స్వామి వెంకటగిరికి వచ్చేసరికి ఊరి పొలిమేరకు వెళ్ళి స్వామిని దగ్గరుండి గొప్పగా ఆహ్వానం చేయాలని మహారాజా వారి సంకల్పం. స్వామి కారులో వెళ్తూ ఉండగా ఏ టెలిగ్రామ్ అవసరం లేదు, పర్వాలేదు అని చెప్తూ వచ్చారు. టెలిగ్రామ్ ఇవ్వనివ్వలేదు. కానీ ఆశ్చర్యకరంగా అక్కడికి వెళ్ళేసరికి కదిరి దాటేమో, మదనపల్లి దాటుతున్నాము అంటూ ముఖ్యమైనటువంటి పట్టణాలు దాటుతున్నప్పుడంతా వెంకటగిరికి టెలిగ్రామ్స్ అందే. ఆ టెలిగ్రామ్స్ ను చూసి మహారాజా వారు వచ్చి స్వామికి ఆహ్వానం పలికారు. రాత్రికి వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు మాట్లాడుకునేటప్పుడు, నేను ఏ టెలిగ్రామ్ పంపించకుండా మీరు ఎలా సిద్ధంగా ఉన్నారు నాన్నగారు అని అడిగారు. నీవే టెలిగ్రామ్స్ పంపించావు కదా అని ఆ టెలిగ్రామ్స్ ను చూపించారు. అప్పుడు వారికి అర్థమైంది ఇదంతా
స్వామివారి యొక్క దివ్యలీల అని. అలా 15 రోజుల పాటు స్వామివారు అక్కడ ఉండేటప్పుడు మీ అందరికీ ఏం కావాలి అని స్వామి అడుగుతూ వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కోరికలు కోరుతూ ఉంటే బయట వెంకటగిరి మహారాజా గారి కోటలో ఉన్నటువంటి ఒక వృక్షాన్ని చూపించి ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి మీకు ఏం కావాలంటే అవన్నీ తీసుకోండి అని స్వామి చెప్పారు. ఆ వృక్షము వారికి ఏ ఏ ఫలాలు కావాలంటే ఆయా ఫలాలని 15 రోజుల పాటు వాళ్ళందరూ తీసుకొని ఆనందపడ్డారు. అలాగే స్వామి మహారాజా నీకేం కావాలో కోరుకో అని చెప్పి అడిగితే స్వామి మీ దివ్య అనుగ్రహం చేత నాకు అన్నీ ఉన్నాయి, మీ అనుగ్రహం ఒక్కటే నా పైన ఎల్లవేళలా ఉంటే చాలు అని కోరుకున్నారు. మీ అమ్మని చూస్తావా అని అడిగారు. అప్పటికి మహారాజా గారి తల్లి రత్నమ్మ గారు చనిపోయి 1947లో ఆవిడ చనిపోయారు. ఇది 1950 సెప్టెంబర్ 7న స్వామి వెంకటగిరికి వెళ్ళారు. అంటే దాదాపు 3 సంవత్సరాలు సుమారుగా జరిగింది. అప్పటికి 3 సంవత్సరాలై చనిపోయినటువంటి వెంకటగిరి మహారాజా గారి తల్లి రత్నమ్మని సత్యసాయి పరమాత్ముడు ఒకసారి ఆ గోడ వైపు చూసి రత్నమ్మ బయటికి రా అని అన్నారు. అంతే. 3 సంవత్సరాల కిందట చనిపోయినటువంటి వెంకటగిరి మహారాజా గారి తల్లి అయినటువంటి రత్నమ్మ అందరూ చూస్తూ ఉండగా ఆశ్చర్యకరంగా సశరీరముగా బయటకు వచ్చి, నాయన రాజా, ఈ ఉన్నటువంటి సత్యసాయి బాబా గారు ఈయన సత్యసాయి బాబా కాదు నాయన, సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి. మనము ఏ శ్రీరాముడిని అయితే ఆరాధిస్తున్నామో అతడే ఈ సాయిబాబా వారిగా వచ్చారు. నువ్వు ఈ రూపాన్ని చూసి ఈ మాటలు చూసి మోసపోవద్దు, ఆయన రాముడే నాయన, నమ్ము అని చెప్పడం జరిగింది. చాలు చాలు రత్నమ్మ, ఇంకా వెళ్ళు అన్నారు సత్యసాయి పరమాత్ముడు. అంతే. అందరూ చూస్తూ ఉండగా రత్నమ్మ మరల ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళి అదృశ్యం అయిపోయింది. ఇలా స్వామి అనేక దివ్యమైనటువంటి లీలల్ని వెంకటగిరి మహారాజా వారికి చూపించారు. 1957లో 9వ అఖిల భారత మహాసభలు డివైన్ లైఫ్ సొసైటీ స్వామి శివానంద గారు ఏర్పాటు చేసినటువంటి డివైన్ లైఫ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అఖిల భారత మహాసభలు వెంకటగిరిలో జరిగాయి. స్వామివారు ఆ 9వ అఖిల భారత మహాసభలకి గౌరవ అధ్యక్షులుగా వెళ్ళి తమ దివ్యోపన్యాసాన్ని చేసి వారందరినీ ఆనందింపజేశారు. కుమారరాజావారు ఒకసారి స్వామివారు పాదాలు ఒత్తుతూ, స్వామి రమణ మహర్షికి, రామకృష్ణ పరమహంసకి, చైతన్య మహాప్రభువులకి మీకు ఉన్నటువంటి తేడా ఏమిటి అని చెప్పి అడిగారు. అప్పుడు స్వామి చెప్పారు, వారందరూ తమ తమ సాధనలచే ఆ దివ్యత్వ స్థాయికి చేరుకున్నారు. నేను నా అనంత దివ్య శక్తులతో దివ్యత్వ స్థాయి నుండి మానవ రూపంలో అవతరించి మానవాళిని ఉద్ధరించే కార్యక్రమం చేపట్టడానికి వచ్చినటువంటి అవతార పురుషుడిని నేను అని సత్యసాయి పరమాత్ముడు వెంకటగిరి మహారాజు గారి కుమారుడికి తెలియపరిచారు. ఇలా 1970 వరకు దాదాపు 21 సంవత్సరాల పాటు స్వామివారితో వెంకటగిరి మహారాజా వారు అనేక కార్యక్రమాల్లో పాల్గొని అనేక సేవలు చేసి అనేక దివ్యమైనటువంటి అనుభవాలు పొంది అనంతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి స్వామివారిలో 1970 జూన్ 1వ తేదీ నాడు ఐక్యమై తరించినటువంటి ధన్యజీవి శ్రీ వెంకటగిరి మహారాజా సర్వజ్ఞ కుమార కృష్ణయాచేంద్ర వారు. ఓం శ్రీ సాయిరాం.